కాకినాడ పోర్టు సెజ్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్, సంతానం ఎల్ఎల్పీకి కూడా నోటీసులు పంపింది. వ్యవహారంలో నిందితులు మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. త్వరలో అరబిందో రియాల్టీ ఇన్ఫ్రా డైరెక్టర్లకు తాకీదులు ఇవ్వనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్ వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. కేఎస్పీఎల్ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ఇప్పటికే ప్రాథమిక విచారణ జరిపింది. భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించింది. దాని ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. కేసులో నిందితులైన వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు అరబిందో సంస్థ యజమాని శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి నామినీ సంస్థగా పేరొందిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ప్రతినిధులకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున తాను విచారణకు రాలేనంటూ విజయసాయిరెడ్డి, అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేనంటూ విక్రాంత్ రెడ్డి, ప్రస్తుతం విచారణకు రావటం కుదరదంటూ శరత్ చంద్రారెడ్డి ఇలా ఒక్కొక్కరు ఒక్కో సాకు చెప్పి ఈడీ విచారణకు గైర్హాజరైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈడీ మరోసారి వారికి నోటీసులు ఇవ్వనుంది. బలవంతంగా వాటాలు లాగేసుకున్న వ్యవహారంలో రికార్డుల ప్రకారం అంతిమ లబ్ధిదారైన అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చేందుకు ఈడీ సిద్ధమవుతోంది. వీరి విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది. ఈ కేసులో సిఐడి కూడా చర్యలు వేగవంతం చేసింది. తమ ఎదుట విచారణకు హాజరు కావాలని శరత్ చంద్రారెడ్డికి నోటీసులు ఇచ్చింది. వైసీపీ హయాంలో నాటి సీఎం జగన్ కుట్ర మేరకు అక్రమ కేసులు పెడతామని, అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని బెదిరించి, భయపెట్టి, ఒత్తిడి చేసి కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లోని 2,500 కోట్ల విలువైన వాటాలను 494 కోట్లకు, కాకినాడ సెజ్లోని 1,109 కోట్ల విలువైన వాటాలను 12 కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారనే ఫిర్యాదుపై సిఐడి ఇటీవల కేసు నమోదు చేసింది. మొత్తంగా 3,000 కోట్ల మేర దోచుకున్నారని ఎఫ్ఐఆర్లో వెల్లడించారు. నేరపూరిత బెదిరింపు, మోసం, నేరానికి ప్రేరేపించడం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, వ్యవస్థీకృత నేరం సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. ఇందులో మనీ లాండరింగ్ అంశం ముడిపడి ఉండడంతో ఈడీ రంగంలోకి దిగింది. కేఎస్పీఎల్ కాకినాడ సెజ్లోని వాటాలను కొట్టేసేందుకు నాటి సీఎం జగన్ ప్రణాళిక రూపొందించగా విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి అమలు చేశారు. అందులో భాగంగా స్పెషల్ ఆడిట్ చేయించి లేని ఆదాయం ఉన్నట్లు తప్పుడు దస్త్రాలు సృష్టించారు. కేఎస్పీఎల్ ప్రభుత్వానికి 965 కోట్ల వాటా చెల్లించాలంటూ ఆడిట్ సంస్థతో నివేదిక ఇప్పించారు. దాన్ని చూపించి అక్రమ కేసులు పెట్టారని, అరెస్టు చేస్తామని బెదిరించారని కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ అంశాలన్నింటిపైన ఈడీ దర్యాప్తు చేస్తోంది. వాటాల బదిలీకి ముందు, తర్వాత జరిగిన మనీ రూటింగ్పై కీలక ఆధారాలు సేకరించింది.